వెల్కమ్ టు ఆటపాట. చంద్రబోస్ గారు అయ్యప్ప మాల వేసుకుంటున్నాను, నాకు ఆ మాలలో ఆ దీక్షలో ఉన్నప్పుడు ఆ డిసిప్లిన్, అలవాట్లు అవన్నీ దాని అనుభవం తెలియాలి అని ఆయన ఆ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఫస్ట్ నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే అది చేయగలమా, మనం చేయలేమా, ఆ దీక్షని కరెక్ట్గా మనం అనుసరించి మనం చేయగలమా లేదా అన్న ఒక భయం ఉండేది. కానీ బోస్ గారు మంచిని చాలా వేగంగా స్వీకరిస్తారు. ఆయన ఆయన వెనకాలే సహచరునిగా నేను ఉంటూ ఆయన ఏది కావాలంటే అది అలా వెనకాలే పరుగులు తీయడం నా అలవాటు. ఆయనతో పాటే పొద్దున్నే 4ంటికి లేవడం కానీ, ఆ ప్రసాదం చేయడం కానీ, ఆయన ఎక్కడెక్కడైతే మా ఇంట్లో తిరుగుతారో ఆ పరిసరం అంతా శుభ్రంగా ఉంచుకోవడం కానీ, ఎన్నిసార్లు తలకి స్నానం చేసి మడిగా అన్నీ చేస్తూ వచ్చానో నాకే తెలుసు. ఇంకా ప్రసాదం వండటం కానీ, 4 గంటలకి లేవడం అనేది ఇంతవరకు మేము అలా చేసింది లేదు. సో 4 గంటలకి లేస్తున్నప్పుడు నిజంగా అయ్యప్పని దీక్ష వేసుకున్న తర్వాత ప్రపంచంలో ఉన్న శబ్దాలన్నీ, అందమైన శబ్దాలన్నీ వినగలిగాం. ఆ తెల్లవారుజామున ఆ పక్షులు కిలకిలలు కావచ్చు, చల్లని చందమామ వెళ్ళిపోతూ సూర్యుడు వచ్చే సమయం అది. ఇంకా అది ఆ సమయాన్ని ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఎంత బాగుండిందంటే అంత బాగుండింది. తెల్లవారుజామున ఆ పూజాగిరి సామాన్లన్నీ మళ్ళీ తుడిచి, మళ్ళీ పసుపు పెట్టి, బొట్టు పెట్టి, మళ్ళీ ఆ ప్రాంగణానంతా మాప్ చేసి ఆ పనులన్నీ చేస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది, నిజంగా అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఒక నీటి చుక్కలాగా కనిపిస్తుంది, కానీ పెద్ద సముద్రం అందులోకి అందరూ సహకరిస్తూ, అంటే ఆ దీక్ష వేసుకున్నప్పుడు ఎంతమంది దీనికి సహకరిస్తున్నారో అంతమంది ఆ గుడికి వెళ్ళి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్టే. నిజంగా నాకు అది అనిపించింది. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాదు ఇలాగూ ఫాలో అయ్యి చేసేది. మా ఇంట్లో పనివాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు, అంటే మా అక్క మెయిన్గా, తను వెనకాలే వెన్నుండి మొత్తం అన్నీ మడిగా చేస్తున్నానా, అలసట వచ్చేసి నిర్లక్ష్యం చేస్తున్నానా లేదా అని గమనిస్తూ నన్ను ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూ నన్ను ముందుకు నడిపింది మా అక్క. అంటే అక్కని కాదు, ఆడ మొగ అని కాదు, ప్రతి ఒక్కళ్ళలోంచి ఆ అయ్యప్ప దీక్షగా ఆ అయ్యప్ప మాల ఆ మండలం పాటు ఆ సమయాన్ని అందరూ సహకరించిన వాళ్ళు వెళ్ళినట్టే, ప్రతి ఒక్కళ్ళు ఆ దీక్ష తీసుకున్నట్టే సహకరించి. సో బోస్ గారు తాగుతున్న జస్ట్ ఆ జామకాయ ఆకులు నీళ్లు కావచ్చు, భోజనం కావచ్చు, అరిటాకులో భోజనం చేయడం, మళ్ళీ ఆ స్వామిని స్మరించుకుంటూ భోజనం చేయడం, ఈ అలవాట్లన్నీ ఉత్తగానే రావు, ఆ దీక్ష వేసుకున్నప్పుడే తెలుస్తుంది. అంతకంటే చాలా గొప్ప విషయం ఏంటంటే, నేను అన్ని సేవలు చేస్తూ అరే నేను కూడా వేసుకుని ఉంటే పోయేది కదా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ ఆడవాళ్ళు వేసుకోకూడదుట. సో అయ్యప్పతోటి మొరబెట్టుకున్నాను ఆ రోజున, ఏంటి అయ్యప్ప ఇలాగూ నీకు అన్ని సేవలు చేస్తున్నాను కదా, ఇక్కడ ఆ గుడికి కూడా వస్తే బాగుండు కదా, లేదా నేను రాకూడదు, ఓకే నువ్వే వచ్చేసేయచ్చు కదా మా ఇంటికి అనుకున్నప్పుడు నిజంగా ఆ రోజు సాయంత్రం ఒక రోజున మరుసటి రోజున పడి పూజ ఉందని చెప్పి ఆ విగ్రహాలు తీసుకొచ్చారు, నా పూజ గదిలో పెట్టారు. ఆ రోజు నాకు కలిగిన ఆనందం
ఇంత అంతా కాదు. భగవంతుడు మన ఇంటికి వచ్చేస్తే ఎలాగూ మనం ఫీల్ అవుతాం. అంటే ఆ కాలంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఈ కాలంలో అట్లీస్ట్ ఒక విగ్రహ రూపంలో ఉన్న మా ఇంటికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను, చాలా అది తన్మయత్వం పొందాను అంతే. ఆ విగ్రహాన్ని తెచ్చినతను అమ్మ కొంచెం నీళ్లు పోయి విగ్రహాన్ని కడిగి శుభ్రం చేస్తారండి అని అడిగినప్పుడు నేను నిజంగా అభిషేకం నా చేతుల మీదుగా గంగాభిషేకం చేసుకుంటున్నందుకు నేను ఆ తెచ్చినతనికి, ఆ విగ్రహానికి, ఆ అయ్యప్పకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చేశాను. సో అయ్యప్ప పూజ ఇంకా అది 41 రోజు వచ్చేసింది. ఇరుముడి వేసుకుంటున్నారు అందరూ. సో ఈ ఇరుముడి వేసుకుంటున్న సందర్భంగా మేము అందరం కలిసి గుడికి వెళ్ళాము. కానీ ఇక్కడ అందరూ కలిసి కూర్చుని ఆ ఇరుముడి వేయించుకుంటున్నప్పుడు నాకేమనిపించిందంటే, అంటే ఈవెన్ మా ఆయన కూడా పీఠం ఎక్కడైతే మేము మా ఇంట్లో పెట్టామో ఆ పీఠం పెట్టిన చోటు పరిశుభ్రంగా మేము ఉంచుకున్న విధానం అవన్నీ చూసి అయ్యో ఇంకా 41 రోజు అయిపోయిందా అని బాధపడ్డారు మా ఆయన. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. మేమైతే ఈ దీక్ష కాదు, ఇది ఒక పెద్ద క్రమశిక్షణ. ఈ అయ్యప్ప క్రమశిక్షణ అనేది అది ఒక అందమైన డిసిప్లిన్ అండి. అది అందరూ అలవాటు చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఫస్ట్ ఇంకోళ్ళు చేసుకోవడం ఎందుకు, మనమే చేసుకుందాం అని చెప్పేసి నేను మా ఆయన కన్ఫర్మ్డ్గా డిసైడ్ అయిపోయాము ఈ క్రమశిక్షణని అలాగే కొనసాగించాలి అనేసి. మల్లి గారి సిస్టర్ ఆవిడ వైజాగ్లో ఉంటారండి. ఆవిడ వీళ్ళు నలుగురిని తమ్ముళ్ళ కింద భావించి అయ్యప్ప పాట ఒకటి రాశారు. అది మీరందరూ విని ఆస్వాదించాలి. చాలా బాగా రాశారు. ఆవిడ పేరు కనకదుర్గ. ఆవిడ వైజాగ్లో ఉంటారండి. చాలా తీయటి గొంతుతోటి తనే రాసి తనే పాడింది. కనకదుర్గ గారు ధన్యవాదాలండి మాకు ఈ పాట ఇచ్చేసినందుకు. ఇంకెందుకు ఆలస్యం, అయ్యప్ప స్వాముల మీద రాసిన పాటని వినేద్దామా ప్రేక్షకులారా? స్వామియే శరణమయ్యప్ప. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, అభయమీయ వేడుతున్నా అయ్యప్ప. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, అభయమీయ కోరుతున్నా అయ్యప్ప. శరణు శరణు అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణు శరణు అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. నిష్ఠా నియమాలతో నీ మండల దీక్షను పూర్తి చేశారు కన్ని స్వాములు, తమ్ముళ్ళ స్వాములు, నా నలుగురు తమ్ముళ్ళ స్వాములు. చంద్రబోసు స్వామి, మల్లికార్జున స్వామి, ధనుంజయ స్వామి, చిట్టిబాబు స్వామి. నలుగురి నామాలు వేరైనా, నలుగురి దేహాలు వేరైనా, నలుగురు ఒక్కరే అయ్యప్ప. ఆ ఒక్కరు నీవేగా అయ్యప్ప. నలుగురు ఒక్కరే అయ్యప్ప, ఆ ఒక్కరు నీవేగా అయ్యప్ప. శరణు శరణు అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణు శరణు అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఒక్కటైన అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో ఇరుముడి కట్టి తలపై పెట్టి, భక్తి శ్రద్ధలతో ఇరుముడి కట్టి తలపై పెట్టి, శరణమయ్యప్ప అంటూ శబరిమలకు బయలుదేరి వస్తున్నారు.
శబరిగిరికి బయలుదేరి వస్తున్నారు. యాత్రలో తోడుండు అయ్యప్ప, వారికి యాత్రలో తోడుండు అయ్యప్ప. మండుటెండకు మబ్బు తెరలు అడ్డు వేసి ప్రకృతిని ప్రశాంతంగా చల్లగా ఉంచి పాదాలకు రాళ్ళు ముళ్ళు గుచ్చనీయక నిస్సత్తువతో అలసట రానీయక దారి పొడవునా నీ నామస్మరణలో నీ శరణు ఘోషలో మై మరచిపోయి నీ దరికి చేరు వరకు తోడుండు అయ్యప్ప, తోడు ఉండు అయ్యప్ప. శరణు శరణు అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. శరణు శరణు అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. 18 మెట్లు ఎక్కి నీ సన్నిధి చేరుకొని నెయ్యాభిషేకముతో నిన్ను సేవించుకొని నిన్ను పూజించి జ్యోతిని దర్శించి నిన్ను పూజించి జ్యోతిని దర్శించి ఆత్మానందముతో ఇంటికి తిరిగొచ్చు వరకు వారి వెంట ఉండి తమ్ముళ్ళనంటి ఉండి క్షేమముని రక్షణ చేయి. నిన్ను చేరు స్వాములంతా ఇంటికి తిరిగొచ్చు వరకు క్షేమముని రక్షణ చేయి. శరణు శరణు అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. శరణు శరణు అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, అభయమీయ వేడుతున్నా అయ్యప్ప. చేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప, అభయమీయ కోరుతున్నా అయ్యప్ప. శరణు శరణు అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. శరణు శరణు అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. శరణు శరణు అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. మా అందరినీ చూసుకునే దేవుడు చంద్రబోస్. మీరందరూ మిస్ అవ్వకుండా వీడియోస్ చూడండి. ఇందులో నెక్స్ట్ వీడియోలో చంద్రబోస్ గారు 30 ఏళ్ల క్రితం ఆయన కాలేజ్ చదువుతున్నప్పుడు అయ్యప్ప స్వామి గురించి ఆయన రాసుకున్న ఒక పాట దీంట్లోకే ఆటపాటలో విడుదల చేయబోతున్నాను. తప్పనిసరిగా విని ఆనందించండి. వయసులో చిన్నవాడైన బోస్ గారికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు అందరూ కాళ్ళకి నమస్కారం చేస్తుంటే నిజంగా భగవంతుడు కనిపించాడు నాకు. నేను షూటింగ్కి వెళ్తున్నప్పుడు ప్రతిసారి ఎక్కువ నలుపే వేస్తాను. ఆ నలుపే వేసేదాన్ని. నన్ను చాలామంది అడిగేవారు కూడా, నలుపు ఎందుకు వేస్తున్నారు అనేసి. నేను నలుపు వేయడానికి అయ్యప్ప కూడా ఒక కారణం. ఏంటంటే దీక్షలో ఉన్నప్పుడు నలుపే వేస్తారు అందరూ. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు నేను అలా పని దీక్షలో ఉన్నప్పుడు నలుపే వేస్తాను. మోరోవర్ నలుపు నాకు నచ్చిన రంగు. రెండోది, నలుపు రంగులు మార్చదు. చీకటి రంగు నలుపు. ఆ నలుపులోనే అంటే చీకట్లోనే ప్రపంచం అంతా సృష్టించబడింది. నల్లని బొగ్గులోంచి వజ్రం వచ్చినట్టు ఈ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు నల్లని దుస్తులు ధరించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని వజ్రంలా మలుచుకుంటారని నమ్మకం. స్వామి ముగ్గురు
ఒక్క నిమిషం ఎదురుగా ఉంది సార్. సార్ మీరు కొంచెం ఇట్లా రావాలి, ఇట్లా రావాలి. సార్ చూడండి. శరణమయ్యప్ప అదిలా శరణుఘోషలో కల్లు ముల్లు కాలుకు మెత్తై స్వామియే అయ్యప్ప అంటున్నప్పుడు అసలు ఆ రచన కాళ్ళకి రాళ్ళు ముళ్ళు కూడా పరుపులైపోవాలి అని రాసిన వ్యక్తికి దండం. నేను నార్మల్గా పిల్లలు మా ఇంటి ముందర చెప్పులు లేకుండా ఆడుకుంటుంటే వీధంతా చిమ్మేసేదాన్ని. పిల్లలకి కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోకూడదు అనేసి, రాళ్ళు గుచ్చుకోకూడదని. ఇప్పుడు నేను ఏం చేయాలి? మా ఆయన అయ్యప్ప స్వామి మల దాకా నడుస్తున్నారు. సో ఎక్కడ దాకా నేను చిమ్మాలి? ఆయన ఎక్కడ నడుస్తారు? ఎక్కడ కాళ్ళకి రాళ్ళు గుచ్చుకోకూడదని ప్రార్థన మట్టుకే చేస్తున్నాను. ఎందుకంటే అయ్యప్ప దీక్ష అటువంటిది, ఆడవాళ్ళు వెళ్ళలేరు కదా. అందుకని ఉన్న చోటనే ఉండి వేసే ప్రతి అడుగు పూల బాట అవ్వాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. అంతేకాదండి, ఆయన వెళ్ళిన తర్వాత ఆ దీపం కొండెక్కకుండా జాగ్రత్తగా నూనె అది సరి సమానంగా వేస్తూ ఎప్పటికప్పుడు ఒత్తు ఆరిపోకుండా, అంటే కొండెక్కకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను. ఈ దీక్ష మరిన్ని గొప్ప పాటలు చంద్రబోస్ గారు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబోస్ గారే కాకుండా ఇంకా మల్లి గారు, ధనంజయ గారు, చిట్టి గారు, వీళ్ళందరూ ఎవరి వృత్తుల్లో వాళ్ళు అద్భుతాలు సృష్టించి గొప్పగా వెలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, కోరుకుంటున్నాను. సంతోషం. శుభం శుభం. అంతా జయం జయం విజయం.